ఏదైతే ఉందో ఇది చూసారా, ఇప్పుడు డెకరేషన్ ఆల్రెడీ జరగటం జరిగింది. ఆల్రెడీ ఏదైతే ఉందో ఇదంతా చూసుకోవచ్చు. ఆల్రెడీ మధ్యలో ఏదైతే ఉన్నదో ఇనాక్మెంట్ పెట్టారు, ఆల్రెడీ చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇది రేపు ఏదైతే ఉందో లారీ ఊరేగింపటానికి సిద్ధమవుతుందో ఒక పక్కన చూస్తుంటే ఇదంతా జరుగుతూనే ఉంటుంది. ఆల్రెడీ ఊరేగింపు చేయడానికి డెకరేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా డెకరేషన్ జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇదంతా డెకరేషన్ చూసుకోవచ్చు. ఆల్రెడీ గణేశుని ఓన్లీ గులాబీలతోనే తయారు చేయడం జరుగుతుంది. చూడండి ఆల్రెడీ పదవ రోజు ఈరోజు కలశాన్ని కదిలించడం జరుగుతుంది. రేపు ఉదయం 6 గంటలకు శోభాయాత్ర చేయడం జరుగుతుంది. వినాయకుని సాగనంపి గణపతిని గంగాదేవి ఒడిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. 6:30 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, ప్రారంభమవుతుంది. నిమజ్జనం శోభాయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడ వెళ్ళే వరకల్లా 11:30 12 అయిపోతుంది. వెంటనే అక్కడ పూజ చేసి కలశాన్ని కదిలించి ఆ కలశాన్ని గంగమ్మ ఒడిలో కలిపేసి ఆ తర్వాత ఆ వినాయకుడిని ఆ గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. భక్తులు రేపు కూడా వస్తారు. ఉదయం సాయంత్రం వస్తారు, వచ్చి వారు దర్శనం చేసుకెళ్తుంటారు. నిమజ్జనం దాదాపు 11:30 12 1 గంట 2 3 కూడా కావచ్చు. ఇక్కడి నుంచి శోభాయాత్ర బయలుదేరి నిదానంగా బయలుదేరి అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పూజ చేసి కలశాన్ని కదిలించి ఆ కలశాన్ని గంగమ్మడు చూపిసి ఈ కలశాన్ని ఈ సాయంత్రం ఇప్పుడే కదిలిస్తాము. రేపు మంగళవారం కదా, అనంత చతుర్దశి అయితే ఇవాళ త్రయోదశి నాడు కలశానికి ఉద్వాసన చెప్తాము. రేపు ఉదయం ఈ కలశోద్వాసన చేసిన తర్వాత కలశాన్ని గదించిన తర్వాత రేపు ఉదయం కలశం గదించిన తర్వాత ఆ వినాయకుడిని ట్రాలీలో కూర్చోబెట్టడం జరుగుతుంది. తర్వాత వెల్డింగ్ చేస్తారు, అక్కడబంది ఏర్పాటు చేస్తారు. రేపు ఉదయం నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ అవతారం మారుస్తారు. ఇప్పుడు సప్తముఖ వినాయకుడు వచ్చే సంవత్సరం వాళ్ళ కమిటీ వాళ్ళు కానీ వాళ్ళ నిర్ణయం మేరకు అప్పుడు ఆ సమయంలో వచ్చే సంవత్సరం ఆలోచించి అప్పుడు నిర్ణయం చేసి అవతారాన్ని ప్రకటించడం జరుగుతుంది.